మీ ఇప్పుడు ఇల్లు ఉంది కదా, ఈ ఇంటికి ఫ్రంట్ లో ఎంత ఖాళీ ఉంది? 20 ఉంది అనుకుందాం ఊరికే. ఇందులో మీరు ఇవ్వకూడదు. ఇది తగ్గించడానికి ఉండదు. ఇది తగ్గించినా ఫెయిల్ అవుతుంది. రెండో కండిషన్, ఈ రేకులు వేసారా, గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఇంట్లో వాళ్ళని పిలిపించి ఇప్పుడు అడుగుతాను. ఈ రేకులు వేసిన తర్వాత మీకు మెల్లిమెల్లిగా డౌన్ ఫాల్ అనేది కొంత కనిపిస్తుంది. క్యాలిక్యులేట్ చేసుకోండి. ఉందా లేదా చెప్పాలి. ఉందా? అది లెక్క. మీరు ఇప్పుడు తూర్పు స్థలం అన్నారా, మీరు ఫస్ట్ నుంచి మీకు ఏ అలవాటు ఉందో ఆ అలవాటుని బంద్ చేయకూడదు. ఇదే రేకులు మీరు ఇల్లు కట్టిన వెంటనే వేసుకుంటే మీకు ఆ దోషం ఇప్పటికీ ఉంది. అది అట్లనే అలవాటు అయిపోతుంది. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్లకు మీకు రోజు 5గురికి వంట స్టార్ట్ చేయాలి. అది కంటిన్యూటీ మీరు 100 సంవత్సరాలైనా వాళ్ళు ఆరాంగా చేసుకుంటారు. స్టార్టింగ్ ఇద్దరికే చేసి ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత 3గురికి చేయండి. ఇంకోటికి నేను ఎందుకు చేసుకుంటా అని స్టార్ట్ అయిపోతుంది. 5గురికి తీసుకోనండి, నేను చేయలేను నాతో కాదంటారు. మీరు అదే స్టార్టింగ్ 25 మంది ఉన్న ఇంటి లోపల ఉమ్మడి కుటుంబంలో తెచ్చి పెట్టండి, 25 మందికి ఆమె చేస్తుంది. స్టార్టింగ్ ఏ అలవాటు ఉంటుందో అదే అలవాటుని కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే మనం చిన్నగా చేసి మళ్ళీ హైరేజ్ చేసినామో ఇంకా చెయ్యాలి, అది భారం పడిపోతుంది. ఇప్పుడు ఇంటి ముఖద్వారానికి ఇది ఒక భారం, ఒక అడ్డుపడిపోయింది. అది లెక్క, అదొక దోషం.